నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను గోంగూర పచ్చడి మా పద్ధతిలో అందరూ రకరకాలుగా చేసుకుంటారు. మేము చేసుకునే పద్ధతి కూడా చూడండి. ఇది తెలియదు కాదు, కానీ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రుచి వస్తుంది. మా వంటింట్లో ఈ రుచి ఉంది. సో ఇది చూపిస్తున్నాను ఇప్పుడు మేము చేసుకునే పద్ధతిలో. ముందు 4 స్పూన్ల నూనె వేసుకున్నాను. పోపు వేయించేసుకుందాం. ముందర ఆవాలు, ఏ పచ్చడికైనా మినపప్పు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక 4-5 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకుంటున్నాను. 2 చిటికెల మెంతులు, అంతే ఈ పోపు. ఇక్కడ ఎండుమిరపకాయలు ఒక 20 వరకు వేసుకుంటున్నాను. ఇది వేగనిద్దాం. ఎర్రగా వేగిపోయింది. నేను దీన్ని చల్లారనిస్తాను. ముందర ఇక్కడ గోంగూర 4-5 కట్టలు తీసుకున్నాను. ఎవరెవరి ఊర్లో ఎలా దొరుకుతుందో, ఎన్ని కట్ట సైజు నాకు తెలియదు కాబట్టి నేను ఒక పెద్ద బేసిన్ నిండా తీసుకున్నాను. దీన్ని కడుక్కున్నాక శుభ్రంగా అప్పుడు చూపిస్తాను మళ్ళీ. అరకప్పు నూనెలో ఈ ఆకంతా వేసేసుకున్నాను. ఇది మగ్గిన తర్వాత ఇంకా అవసరమైతే ఇంకొంచెం నూనె వేసుకుందాము. చూసారా, అణిగిపోయింది 10 నిమిషాల్లోనే. ఇప్పుడు ఈ సుయి అనే నీటి సౌండ్ వస్తుంది కదా, అది తగ్గేదాకా, అది పోయేదాకా మనం ఉడికించుకోవాలి. గోంగూరలో ఎంత పులుపు ఉన్నా కూడా బయట పులుపు తెలీదు పచ్చడి చేసిన తర్వాత. ఇప్పుడు కొంచెం చింతపండు, ఒక ఉసిరికాయ చింతపండుని వేసేసుకుందాము. రెండు స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంతమంది దగ్గర ఆ టైంకి గోంగూర ఆకుంటుంది కానీ ఎండుమిరపకాయలు ఉండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు ఈ టైంలో ఈ నూనె అంతా నీరంతా ఇంకిపోయిన తర్వాత గోంగూరలో కనుక చింతపండుతో పాటు ఎండుమిర్చి, మన కారం ఉంటుంది కదా, ఎండు కారం పొడి, అది ఒక 4-5 స్పూన్లు వేసేసుకుంటే అప్పుడు పోపుతో పాటు పోపు సపరేట్గా నలుపుకొని ఇది వేసేసుకోవచ్చు. అలాగే ఎండు కారం వేసుకోవచ్చు. అలా వేసేసుకోండి. కొంచెం పసుపు, ఇందులో ఉన్న నీరంతా పోయేదాకా, నూనె బయటకు వచ్చేదాకా వేయించుకుందాము. గరిటెతోనే ఇలా కలుపుతూ ఉంటే ముక్కలంతా, అదే ఆకంతా చక్కగా మ్యాష్ అయిపోతుంది. ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లోనే పోపు అంతా కారం వేయించేసుకొని కలిపేసుకోవచ్చు. అప్పుడు ఇది మిక్సీలో వేయకుండా దీన్ని గరిటెతోనే మ్యాష్ చేసేసుకుంటూ ఉన్నాను. ముద్దగా అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆపేసాను. ఇది మనం ఇప్పుడు పౌడర్ చేసుకుందాం. పోపు కలిపేసుకోవడమే. ఒక స్పూన్ తెచ్చుకుంటా. ఇప్పుడు ఈ పోపు, పౌడర్ చేసుకున్న పోపు కలిపేసుకోవడమేనండి. చాలా తొందరగా అయిపోతుంది రోటి పచ్చడి. మనం గోంగూర ఇంకా మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగా కలిపేసుకోవడమే. కొంచెం డ్రైగా ఉన్నట్టుంటే 2 స్పూన్ల నూనె వేసుకున్నాను. మీకు అవసరమైతే వేసుకోండి. నువ్వుల నూనెతో చేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు. అంతేనండి, కమ్మగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఈ స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకోండి. నాకు కొంచెం తగ్గింది. నేను ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. మొత్తం 2.5 స్పూన్లు వేసుకున్నాను.
ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 నెలల పాటు వస్తుందండి. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను, అందుకే ధైర్యంగా చెప్తున్నాను. మీకు కారం కనుక తగ్గింది అనిపిస్తే తర్వాత ఊరిన తర్వాత కారం తగ్గుతుంది, చాలామందికి నచ్చదు. అప్పుడు కొంచెం నూనె వేడి చేసి స్టవ్ ఆపేసి మీకు కావాల్సినంత కారం పొడి దాంట్లో కలిపేసి పచ్చళ్ళు కలిపేసుకోండి, అప్పుడు కారం సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పక్కన పచ్చి ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని తింటే అదిరిపోతుంది. రోటీ మీద కూడా పల్చగా పూసేసి రోల్ చేసి ఇస్తే ఉల్లిపాయలు జల్లి, కొత్తిమీర ఉల్లిపాయలు జల్లి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. స్కూల్ బాక్స్కి మా పాపకు నేను అట్లాగే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.